హలో వ్యూవర్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈజ్ రోహిత్. ఈరోజు టాపిక్ వచ్చేసి ప్రశ్న రావణ్ దేశద్రోహ ఉగ్రవాద. నాకు ఒక క్వశ్చన్ మార్క్ ఏర్పడిపోయింది. ఎందుకంటే నేను ఒక చిన్న వీడియో చూశాను. రీసెంట్గా పహల్గాంలో జరిగిన దాడిలో కొంతమంది ఉగ్రవాదులు వచ్చేసి భారతీయుల్ని కాల్చి చంపేశారు. ఈ విషయం అందరికీ తెలిసిందే. అందులో కొంతమంది హిందువులు ఉన్నారు, క్రిస్టియన్స్ ఉన్నారు, ముస్లిమ్స్ ఉన్నారు, చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ ఇండియన్స్. వీడు భారతదేశంలో పుట్టి భారతదేశానికి ఎలా చెడు చేస్తున్నాడు, ఎలా వక్రీకరించడానికి ట్రై చేస్తున్నాడు అనేది మీకు ఈ వీడియోలో చెప్పబోతున్నాను. అక్కడ కొంతమంది ముస్లిమ్స్ చనిపోయారు. ఆ ముస్లిమ్స్ మా హిందువుల్ని చంపేస్తున్నారనే ఇదితోటి కొంతమంది ఉగ్రవాదుల్ని ఎదిరించి ట్రై చేసే సమయంలో వాళ్ళు కాల్ చేశారు, వాళ్ళు చనిపోయారు. కొంతమంది వాడు ముస్లిమేనా అని డౌట్ వచ్చి కాల్చి చంపేశారు. ఎందుకంటే వాడు ఉగ్రవాది. అది ఉగ్రవాదులైన వాళ్ళు దేంట్లో అయినా ఉంటారు. ఇప్పుడు వీడున్నట్టు వీడియోలో వివరించాడు. ఉగ్రవాదులైన అనేవాళ్ళు దేంట్లో అయినా ఉంటారు. అది హిందువులు కానీ, ముస్లిం కానీ, క్రిస్టియన్ కానీ అని చెప్పేసి ఏదో చెప్పారు. అన్నిట్లో ఉంటారు. వీళ్ళలాగా ఏ మతం లేదని చెప్పుకుంటూ తిరుగుతుంటారు చూసారా, అది కూడా ఒక నమ్మకమే, అది కూడా ఒక మతమే. దీంట్లో కూడా ఉన్నారు. అలా చెప్పేవాళ్ళ దేవుడు లేడు అని చెప్పేవాళ్ళని తప్పు పట్టట్లేదు. అలా లేరని చెప్తూ ఇలా నెగిటివ్గా ప్రాపగండా చేసేవాళ్ళు వీడు. తప్పుడు ప్రచారం. అంతమంది చనిపోతే చనిపోయిన వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళ వ్యక్తిత్వాలు వాళ్ళు ఎలా చెప్తున్నారంటే మమ్మల్ని హిందువా ముస్లిమా అని అడిగి చంపేశారు, కొంతమందిని హమాజ్ చదవమని చెప్పేసి చదవలేదని చంపేశారు అని వాళ్ళు పబ్లిక్గా చెప్తుంటే, ఎక్కడో కిలోమీటర్ అవతల ఎవరో ఒక వ్యక్తి, అతన్ని తప్పనకూడదు, అతనికి ఫోన్ చేసి అతన్ని అడుగుతాడు, ఇట్లా జరిగిందంట కదా. వాడు ఏదో అతను ఏం చెప్పాడు, కాశ్మీర్ బాగుంది, టూరిజంకి బాగుపడుతుంది, మోదీ వచ్చిన తర్వాత టూరిజం డెవలప్ అయింది కాబట్టి ఇక్కడి నుంచి చాలామంది కాశ్మీర్కి వెళ్తున్నారు. కాశ్మీర్కి వెళ్ళి అక్కడ టూరిజం డెవలప్ అవుతుంది. అక్కడ జనాలు కాశ్మీర్లో ఉండే ఎవరైతే భారతీయులు ఉన్నారో, అందులో అందరూ ఉన్నారు, బతుకుతున్నారో వాళ్ళందరి జీవనాధారం పోయింది కేవలం ఇలాంటి టెర్రరిస్టుల వల్ల. అయ్యో పాపము వాళ్ళ జీవనాధారం పోయింది అని బాధపడకుండా ఇలాంటి దేశద్రోహులు తప్పుడు ప్రచారం చేయడానికి ట్రై చేస్తున్నారు. 1 కిలోమీటర్లో ఉన్నోడికి తెలుసుద్దా, అక్కడ చనిపోయిన భార్యకి తెలుసుద్దా, భర్త చనిపోయిన భార్యకి తెలుసుద్దా, తండ్రి చనిపోయిన కూతురికి తెలుసుద్దా? వీడు ఏ విధంగా నెగిటివ్గా ఇచ్చేద్దాం అనుకుంటున్నాడో నాకు అర్థం కావట్లేదు. దీనివల్లే నేను అనాల్సి వస్తుంది వాడిని దేశద్రోహి అని. రీసెంట్ కాదు, నిన్న నేను బయటికి వెళ్ళేసి వస్తూ ఉన్నాను. ఆల్మోస్ట్ నైట్ 11 o'clock అయింది. ఈ 11 o'clock టైంలో ఒక ముసలతను, ఆల్మోస్ట్ ఒక 65 ఏళ్ళు ఉంటాయి. అతను ఒక ముస్లిం. అది చెప్పడం నాకు ఇష్టం లేదు, బట్ ఎందుకంటే సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నా. 65 ఏళ్ళ ముస్లిం అతను రోడ్డు మీద లిఫ్ట్ కోసం అడుగుతూ ఉన్నారు. ఎవ్వరు ఆపట్ల. ఎందుకంటే వాళ్ళకుంటే పనుల్లో వాళ్ళు ఉంటారు. ఎందుకు టైం అది 11 o'clock. ఎవడుకుంటే భయాలు వాడుకుంటాయి. అలా అని చెప్పి అతను తప్పుడు అని నేను అనట్లేదు. ఆ మనిషిని ఒక మనిషిలా చూడడం మార్చేశారు ఇలాంటి వాళ్ళు. లిఫ్ట్ అడిగారు, నేను ఆపాను, ఎక్కించుకున్న తర్వాత అతన్ని అడిగాను, తాత ఎక్కడి నుంచి వస్తున్నావు తాత అంటే, నమాజ్కి వెళ్ళేసి వస్తున్నాను అన్నాడు. ఈ టైంలో నమాజ్ ఏంటి తాత అని అడిగా. అంటే నేను ఇక్కడ కాదబ్బా, నేను లింగంపల్లి వెళ్ళి చేసి వస్తున్నాను అని అన్నాడు. ఒక దేవుడిని మొక్కడం కోసం అంత దూరం వెళ్ళి నమాజ్ చేసుకుని వస్తున్నాడు. ఎన్ని ఇబ్బందులు పడి ఉంటాడు వచ్చేదారిలో, బస్ కోసం కానీ లేకపోతే వేరే ఏదైనా కానీ. 65 ఏళ్ళ అతని దృష్టిలో నన్ను అల్లా పంపించాడని అతను అనుకుంటున్నాడు. నా దృష్టిలో నేను శివుడు పంపిస్తే వచ్చి హెల్ప్ చేస్తున్నాను నేను అనుకుంటున్నా. భగవంతుడు ఏ రూపంలో అయినా రాని వాళ్ళకి మంచి చేయమనే చెప్తాడు. ఒక మనిషి మంచి చేస్తున్నాడు అంటే ఒక మాట చెప్తున్నాడు, చనిపోయిన వాళ్ళకి సానుభూతిగాను ఇట్లా కొంతమంది నెగిటివ్ ప్రాపగండా చేస్తున్నారని చెప్తున్నాడు. దాంట్లో తప్పు ఉందనుకో, ప్రశ్నించు, తప్పులేదు. నువ్వు చదువుకున్నావా, నువ్వు ఎవడిరా ఒకటిని క్రిటిసైజ్ చేయడానికి? పవన్ కళ్యాణ్ గారి విషయంలో చేస్తున్నావు. ఒక సీఎం వ్యక్తి, ఒక డిప్యూటీ సీఎం వ్యక్తి సీఎంని మాట అనుకోవడం వాళ్ళకు 100 ఉంటాయి. నువ్వు ఏంది, నీ అర్హత ఏంది? నువ్వు జగన్ గారి కాలిగోటికి సరిపోగలవా? పవన్ కళ్యాణ్ గారి కాలిగోటికి సరిపోగలవా? వాళ్ళు సమవుజ్జీలు. వాళ్ళు తేల్చుకుంటారు. ఒక మాట అన్నా అనిపించుకున్నా వాళ్ళు తేల్చుకుంటారు. ఎవరిదో పేరు పెట్టుకొని వాళ్ళు అలా అనుకుంటున్నారు, వీళ్ళు ఇలా అనుకుంటారు. నువ్వేమనుకుంటున్నారా? నీ గురించి ఏమనుకుంటున్నారు? నువ్వు పెద్ద లుచ్చాగాడివని అనుకుంటున్నారు బయట జనాలు. అంత కామెంట్స్ వస్తున్నాయి. అవన్నీ బయటికి చెప్పాలా? ఇలా పలానా వాడు అనుకుంటున్నాడు,
పలానా ఛానల్ ఇలా నెగిటివ్గా ప్రోపగండా చేస్తుంది, నువ్వు పెంట తింటావా అని చెప్పేసి ఎవరో జర్నలిస్ట్ అన్నావు. సరే, వాళ్ళు తప్పు చేశారు, నువ్వేం కరెక్ట్ చేసావు? దాంట్లో నువ్వేం కరెక్ట్ చేసావు? ఒక న్యూస్ ఉంది, అది తప్పుగా ఉంది అని నీకు అర్థమైంది, నువ్వు కరెక్ట్ ఎందుకు చేయట్లేదు? నువ్వెవడి వాడిని తిట్టని? సరే, నువ్వు ప్రశ్నించడం తప్పు లేదు. ఒక ప్రశ్నించడం అనేది ఆంధ్ర బ్రాడ్కాస్ట్ అని ఆంధ్రాలో ఒక అతను ఉన్నాడు, నీట్గా స్పష్టంగా తనకు తెలిసిన ప్రూఫ్లు ఏవో చూపించుకొని ప్రశ్నిస్తున్నాడు, అది తప్ప అనరు. తెలంగాణలో రఘు అని ఒక జర్నలిస్ట్ ఉన్నారు, అతను ప్రశ్నిస్తున్నాడు, అతను మంచిగానే మాట్లాడుతున్నాడే, జనాలు చూస్తారే, నీ ఛానల్ పిల్లలు చూస్తారే. లేదు, నువ్వు మాట్లాడే మాటలు నీ పిల్లలకి చూపించి, అమ్మా నేను కరెక్ట్గా మాట్లాడుతున్నానా, నువ్వు వినగలుగుతున్నావా అని నువ్వు చూపించుకోగలవా? నీ తండ్రికి చూపించుకోగలవా? నువ్వు కడుపుకి అన్నం తింటున్నావా? ఈ జర్నలిస్టు తింటున్నారు అని నువ్వు అన్నావు చూసావా, అదేమన్నా తింటున్నావా? ఈరోజు ఏదో ఒక వీడియో చూశాను, జగన్ గారి గురించి ఏ న్యూస్ ఛానల్స్ ఇలా వేస్తున్నారు అని అన్నారు. ఓకే, అది నిజమై ఉండొచ్చు, నువ్వు చెప్పింది కరెక్టే, నేను ఏదైనా అయిండొచ్చు, నేను కాదని అన్నాను. ఒక అమ్మాయి విషయంలో వచ్చేటప్పుడు ఆ టాపిక్ నువ్వు ఎందుకు మాట్లాడలేకపోయావు? నువ్వు దీన్ని కదా, వాళ్ళు చెప్పింది ఏంటి, అమ్మాయి గురించి, అమ్మాయి విషయంలో ఒక అతన్ని అరెస్ట్ చేశారు అనేది చెప్పారు. ఆ చెప్పే విధానంలో ఒక్కోలా బిహేవ్ చేశాడు, నీలాగే. నువ్వు ఎంత దరిద్రంగా మాట్లాడుతావు అంతే దరిద్రంగా వాళ్ళు పెట్టారు. దాన్ని నువ్వు ఎందుకు కరెక్ట్ చేయట్లేదు? నీకు నేను ఇంతకుముందు కూడా 2-3 సార్లు మెసేజ్ పెట్టా, కొంచెం మాట్లాడే దాంట్లో బూతులు లేకుండా ప్రశ్నించడానికి ట్రై చేయండి అని. నీలో ఈ మార్పు రావట్లా. నువ్వు ఈరోజు చేసిన వీడియోలో జనాలు మీరు ప్రశ్నించండి అన్నావు కదా, నేను ప్రశ్నిస్తున్నా. చంద్రబాబు నాయుడు గారు 99 పైసలకి భూములు ఇచ్చారన్నావు, దాన్ని క్వశ్చన్ చేయి, తప్పులేదు. నువ్వు అమ్మాయి విషయం కూడా నువ్వు క్వశ్చన్ చేయాలి. నీకు ఒక మనిషి మంచి చేశాడు, అది చెప్పడానికి నీకు నోరు రాదు. చెడు చేసినప్పుడు ప్రశ్నించు, మంచి చేసినప్పుడు పొగడ్డం నేర్చుకో. ఒక ప్రశ్నకి ఆన్సర్ ఉంటుంది, నువ్వు అడిగిన ప్రశ్నకి ఈరోజు ఈ ప్రశ్న అడిగాను, దీనికి ఆన్సర్ వచ్చింది అని చెప్పగలిగిన వాడివే నువ్వు ప్రశ్న చేయాలి. ఈరోజు 99 పైసలకి చంద్రబాబు నాయుడు గారు ల్యాండ్స్ ఇచ్చారు అని అన్నారు, కమిటీ వేసి ఇచ్చారన్నారు. గవర్నమెంట్ ఎక్కడ పలానా పవన్ కళ్యాణ్ గారు ఇచ్చారు, చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు అని ఎక్కడా చెప్పలేదు. ఆ కమిటీ ఇచ్చారు అని అన్నారు. నువ్వు మాట్లాడేటప్పుడు ఏదో పక్క నుండి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు ఏదో పక్క నుండి ఇచ్చినట్టుగా మాట్లాడుతూ ఉన్నావు. నువ్వు కడుపుకి అన్నం తింటున్నావా లేకపోతే ఇంకేమన్నా తింటున్నావా? జనాలకి మంచి చెప్పడం నేర్చుకో. 10 మందిలోకి వెళ్తున్నావు, నువ్వు చెప్పే జర్నలిజం, నువ్వు చెప్పే నీతి ఒక 10 మంది పిల్లలు నిన్ను చూసి బాగుపడడానికి ట్రై చేయాలి, నిన్ను చూసి ఎదవలా తయారవడం కాదు. ఇది మంచిగా ఉంది, ఇంకా నన్ను ప్రోత్సహించాలనుకుంటే. యాక్చువల్గా ఈరోజు నేను జగన్ గారి గురించి ఒక మంచి వీడియో చేద్దాం అనుకున్నా. ఈ ఎదవ భారతదేశాన్ని అనడం వల్ల, భారతీయులకు జరిగిన అన్యాయం గురించి పాజిటివ్గా రెస్పాండ్ అవ్వకపోవడం వల్ల నేను ఈ వీడియో చేయాల్సి వచ్చింది. థ్యాంక్ యూ వెరీ మచ్. నా వీడియోని ఇక్కడ దాకా చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు కొంచెం సపోర్ట్ చేసి నా ఛానల్ లైక్ చేసి నా వీడియోని షేర్ చేయండి, వీలైతే సబ్స్క్రైబ్ చేసుకోండి.